పల్నాడు నరసరావుపేట మండలం గోనెపూడి గ్రామంలో పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కింద సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు అంకితం చేశారు. గ్రామంలోని 40 ఎస్సీ కుటుంబాల ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ అమర్చి విద్యుత్ గ్రిడ్కు అనుసంధానం చేశారు. నెట్ మీటరింగ్ విధానంలో ఈ సోలార్ వ్యవస్థ పనిచేస్తుండగా ప్రతి కుటుంబానికి నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందుతుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ పథకం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందని తెలిపారు. అదనంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్ను ప్రభుత్వం కొనుగోలు చేయడంతో కుటుంబాలకు ఆదాయం కూడా వస్తుందని వివరించారు. ఈ ప్రాజెక్టుకు సుమారు 56 లక్షల రూపాయలు సోలార్ ప్యానెల్స్ కోసం, మరో 90 లక్షల రూపాయలు విద్యుత్ మౌలిక వసతుల కోసం ఖర్చు చేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తం ₹1.46 కోట్లతో గ్రామంలో గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి చేపట్టారు. గ్రామంలో 3 ఫేజ్ విద్యుత్ సరఫరా మెరుగుపరిచేందుకు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. ఈ పథకాన్ని దశలవారీగా ఇతర గ్రామాలకు కూడా విస్తరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అందరికి వెళ్ళి పెట్టుకుంటుందండి. అంటే రూఫ్ టాప్ ఉండాలి సార్, పైన మైక్రో చెప్పకూడదండి. అందరు పట్టుకోండి, ఇలా పట్టుకోండి. మీరు అరే జనగణన అనండి, మళ్ళీ అనాలి పెద్దగా. జనగణన ఓకే సార్. సార్ డి గారు, సార్ డి గారు సరానికి వచ్చేసాడు. ఇంకా ఎక్సెస్ మిగిలింది కూడా సార్. ఒకసారి సార్, సార్ కట్ చేసుకోండి సార్ అందరూ. ఓకే, వర్ధిల్లాలి సోలార్ గారు, వర్ధిల్లాలి సోలార్ గారు, సూర్య గారు. ఓకే సార్. మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మరి విజయవంతంగా చేపట్టిన సూర్యగారు అనే కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్తా ఉన్నాము. ప్రతి గ్రామంలో ఎస్సీ కాలనీస్లో అందరూ కూడా ఉచితంగా సోలార్ ప్యానెల్ పెట్టి మరి దాదాపు ప్రతి ఇంటికి కూడా ₹1,40,000 ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. ఈ విధంగా మరి గోనెపూడి గ్రామంలో 40 ఇళ్లకి దాదాపు ₹56 లక్షల మరి ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ 3 ఫేజ్ కరెంటు కూడా ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 300 స్తంభాలు, అదేవిధంగా 100 kV 3 ట్రాన్స్ఫార్మర్లు బిగిస్తూ ఉన్నారు. 63 kV 2 బిగిస్తూ ఉన్నారు. వీటన్నిటికి కూడా దాదాపు 90 లక్షలు అవుతుంది. అంటే ఈ మొత్తం కార్యక్రమాన్ని దాదాపు ₹1,20,00,000 ఈ మరి గోనెపూడి గ్రామంలో ఖర్చు పెడతా ఉన్నారు. ఒక నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్కే ఎలక్ట్రిసిటీ దీని మీద కొత్త స్తంభాలు బిగించడం కానీ, 3 ఫేజ్ కరెంట్ ఇవ్వటం కానీ, మరి సోలార్ గారు ఇవన్నీ బిగించడానికి కూడా దాదాపు ₹140 కోట్ల ఖర్చు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా రాబోయే కాలంలో గ్రీన్ ఎనర్జీ, మరి ఐడియల్ ప్రాజెక్ట్స్ కానీ వీటన్నిటి కూడా ఇబ్బంది కలగకుండా మనం గ్రీన్ ఎనర్జీ రూపంలో సోలార్ ప్యానెల్ని పెట్టుకొని పొల్యూషన్ లేకుండా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి వీటన్నిటిని కూడా గ్రామాల్లోకి విరివిగా తీసుకెళ్తా ఉన్నాం. ఏ గ్రామాలు అయితే వెనకబడి ఆ గ్రామాలన్నింటిలో కూడా ఎస్సీ కాలనీస్లో ఇవన్నీ కూడా ఈ సోలార్ ప్యానెల్ని బిగిస్తూ ఉన్నారు. మరి ఎలక్ట్రిసిటీ బోర్డు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన గొట్టిపాటి రవికుమార్ గారికి,
మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.